వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. సర్వసాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తుంటే అనేక యాక్సిడెంట్లు చూస్తుంటూ ఉంటాం. ఆ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతారు. అయితే ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు, అసలు ఎందుకు ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం వారు అయితే ఒక వినూత్న ప్రయోగం అయితే చేశారు. మనం చూద్దాం. అప్పుడు ఈ వెహికల్ మీద ఒక కార్న్ అయితే పెట్టారు. కార్న్ పెట్టి ఓవర్ స్పీడ్, వేరే సీట్ బెల్ట్, డోంట్ ఓవర్ స్పీడ్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, అంటే ఈ మూడు చేయకుండా అంత పద్ధతిగా ఉంటే మనకి ఎటువంటి ప్రమాదం జరగదు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ విధంగా ఇవన్నీ సేవించి కానీ ఎవరు పాటించకుండా, రూల్స్ అవి పాటించకుండా వెళ్తే మటుకి ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒక యాక్సిడెంట్ అయిన ఒక వెహికల్ని వీళ్ళు ప్రదర్శన పెట్టారు. ఒక ట్రక్ మీద ఆ యాక్సిడెంట్ అయిన వెహికల్ని ప్రదర్శన పెట్టి దయచేసి ఎవరు ఈ విధంగా చెయ్యొద్దు, చేస్తే ఈ విధంగా జరిగే అవకాశం అయితే ఉంది, దాన్ని బట్టి మీరు జాగ్రత్త పాటించండి అని చెప్పి వీళ్ళు సింబాలిక్గా అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఈ కాన్సెప్ట్ గల కారణం ఏంటని చెప్పి మెడికవర్ యూనిట్ హెడ్ డాక్టర్ అరుణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి కాన్సెప్ట్, ఏంటి, ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారు? నమస్తే అండి. ఓ 4 వ్యక్తులు ఓవర్ స్పీడింగ్ వల్ల, డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల, సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల, ఈ కారణాల వల్ల ఈ యాక్సిడెంట్ జరిగి స్పాట్లో చనిపోవడం జరిగింది. ఈ కారణంగా మేము దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈ ట్రక్ తీసుకొని, ట్రక్ పైన యాక్సిడెంట్ కార్ పెట్టి మొత్తం సిటీలో కానీ అవుట్స్కర్ట్స్లో కానీ మొత్తం ఈ వెహికల్ని 10 మందిలో దాన్ని తిప్పి జనానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో 3 విషయాలు. ఒకటి, వేరే సీట్ బెల్ట్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, డోంట్ ఓవర్ స్పీడ్. ఈ కాన్సెప్ట్తో మేము పబ్లిక్కి తెలియజేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఈ డిస్ప్లే అయితే పెట్టారు, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు ప్రజలకి? సేఫ్టీ మెజర్స్ పాటించమని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. అయితే మనతో పాటు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ కాన్సెప్ట్ వల్ల? ఈరోజు మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనే న్యూస్ లేకుండా న్యూస్ పేపర్ లేదని చెప్పడంలో అతిశయోక్తి కాదనుకుంటున్నాను. ఎందుకంటే అంత కామన్గా మన లోకల్ న్యూస్ పేపర్లోనే అంతలా జరుగుతుంది. అంటే మన లోకల్ న్యూస్ పేపర్లోనే చాలా న్యూస్లు వస్తున్నాయి, ఇలాగ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఈరోజు ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని చెప్పి. కాబట్టి దీని మీద మేము చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. మేము మా మెడికవర్ హాస్పిటల్ యూనిట్ అంతా కలిపి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని తగ్గించడం ఎలా అనే దాని మీద ఈరోజు ఒక వినూత్నంగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని ఈరోజు వినూత్నంగా ఇలాగ యాక్సిడెంట్ అయిన కార్ని తీసుకొచ్చి చాలామందికి న్యూస్ చెప్తే చాలా లైట్గా తీసుకుంటారు, యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయారు అనుకుంటారు. అదే ప్రాక్టికల్గా చూసిన రోజున వాళ్ళు ఏంటంటే, ఓహో ఇలా జరిగిందా, ఇలా జరగకూడదు అని భయపడతారు. ఇలా భయంతో చెప్తే కానీ పబ్లిక్లోకి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది మనకి. అలాగే ఇప్పుడు యావరేజ్గా మీరు చూసుకుంటే పెర్ డే ఇండియా మొత్తం మీద 19 మంది ప్రతి గంటకి చనిపోతున్నారు. అంటే చాలా పెద్ద నెంబరు. అది చాలామంది ఇలాగ సింగిల్గా గంటకి 19 మంది అంటే ఎంతమంది చనిపోతున్నారో అర్థం చేసుకోండి. ఈ సివియారిటీని తగ్గించడం కోసమనే యాక్చువల్గా ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ త్రూఅవుట్ ద ఇండియాలో మనం అక్టోబర్ 17న ట్రామా డే అని ఒకటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎందుకంటే పబ్లిక్లో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ట్రామా అంటే ఏంటి, దెబ్బలు తగలడం ఏంటి, ఎలా తగులుతున్నాయి ఏంటి అని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ రోజున మేము చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇండియా మొత్తం మీద ఇంత ఆర్గనైజ్ చేస్తున్నా, ఎన్ని న్యూస్ పేపర్స్, ఇన్ని టీవీలు చూపిస్తున్నా సరే పబ్లిక్లో ఇంకా చేంజ్ రావట్లేదు. సో ఈ పర్సంటేజ్ అంటే ప్రతి గంటకి నేను ఏదైతే చెప్పానో 19 మంది చనిపోతున్నారు, అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. దాన్ని తగ్గించడం కోసం మా మెడికవర్ యూనిట్ MVP హాస్పిటల్ తరపున, మా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ తరపున మేము ఏంటంటే పబ్లిక్లో ఇలాగ ప్రాక్టికల్గా చూపిస్తే ఏమన్నా పబ్లిక్లో అవేర్నెస్ కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే మనతో పాటు ఎనస్థీషియన్ డాక్టర్ రాజశేఖర్ అయితే ఉన్నారు. రాజశేఖర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలుసో తెలియకో తప్పులు అయితే జరుగుతుంటూ ఉంటాయి, దానివల్ల తీవ్ర పరిణామం అయితే ఎదుర్కొంటున్నాం, ఏం చెప్తారు మీరు ఈ రోడ్ యాక్సిడెంట్స్? ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే యంగ్ జనరేషన్ చాలా ఎక్కువ ట్రామా అంతా కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూసుకుంటే యంగ్ జనరేషన్ అనేది ఎక్కువగా మనం కోల్పోతున్నాం. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యంగ్ జనరేషను రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో గురవుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని కోల్పోతున్నారు. దీనికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్ అనేది ఆపాలి. రెండోది డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది కాన్సెప్ట్ని పూర్తిగా మనం నిరోధించగలగాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, సేఫ్టీ ప్రికాషన్ ఏంటంటే సీట్ బెల్ట్. వేరే సీట్ బెల్ట్ సేవ్ యువర్ లైఫ్. మన గణాంకాలన్నీ చూసుకుంటే సీట్ బెల్ట్ ధరించకపోవడం వలన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ లేదా పర్మనెంట్ మార్బిడిటీలు కానీ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసం మెడికవర్ హాస్పిటల్ మేము చేసుకున్న ఇదే కాన్సెప్ట్ ఏంటంటే, వేరే సీట్ బెల్ట్,
డోంట్ ఓవర్ స్పీడ్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. ఈ వెహికల్ పెట్టి పబ్లిక్ మేము చూపిస్తూ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఏంటంటే ఓవర్ స్పీడ్ చేయొద్దు, సీట్ బెల్ట్ వేర్ చేయండి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని చెప్పిందే మా తలక ముఖ్యమైన ఉద్దేశం. దీని పబ్లిక్ అర్థం చేసుకొని ముఖ్యంగా యంగ్ జనరేషన్ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు ఇంకా కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నామండి. అయితే ప్రధానంగా ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అంటే ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల ఏ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి ముఖ్యంగా తెలియజేయడం కోసం మొత్తం నగరం అంతా ఈ డిస్ప్లే పెట్టిన ఈ వాహనాన్ని అయితే నగరం అంతా ప్రదర్శన పెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ ఆసుపత్రి వారు. అయితే ప్రధానంగా దీన్ని చూసైనా ఈ వాహనం మనం చూడొచ్చు. ఇప్పుడు విజువల్స్లో మన కెమెరామ్యాన్ అజయ్ అయితే చూపిస్తున్నారు. విజువల్స్లో నిజంగా యాక్సిడెంట్లు తీవ్రత ఏ విధంగా ఉంటే ఈ కారు ఈ విధంగా తయారవుద్దని చెప్పి మనం చూడొచ్చు. అలాగే దీనికి అసలు ఎందుకు ప్రధానంగా ఇంత తీవ్రత ఉన్న యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయని చెప్పి మనం చూడొచ్చు. దానివల్ల ప్రధానంగా ఈ 3 పాయింట్లు అయితే మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అలాగే దీన్ని చూసైనా వీళ్ళు జాగ్రత్త పడతారు, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్తారు, ఎటువంటి తప్పు చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచన పుట్టించడం కోసమే ఈ కాన్సెప్ట్ అయితే పెట్టామని చెప్పి ఈ ఆసుపత్రి వర్గాలు కానీ ఆసుపత్రి డాక్టర్లు కానీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.